ఎలా అండి, పాలకూరని తడి బట్టలో చుట్టి పెట్టండి, మీరే షాక్ అయిపోతారు. మామూలుగా చాలామంది కూడా వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారు. వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం 15 రోజులకి సరిపడా కూరగాయలు అనేవి తెచ్చుకుంటారు. కూరగాయలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎలాగైనా కానీ వారం రోజుల వరకు బాగానే ఉంటాయి. కానీ ఆకుకూరలు అనేవి చాలా తొందరగా పాడైపోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండవు. అలాంటప్పుడు ఒకసారి ఈ చిన్న చిట్కా ట్రై చేసి చూడండి. 5-6 రోజుల వరకు కూడా ఆకుకూరలు పాడవకుండా ఉంటాయి. మనం ఆకుకూరలు ఏవైనా కానీ సన్నగా కట్ చేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కర్చీప్లో, ఒక తడి కర్చీప్లో పెట్టేసి రౌండ్గా చుట్టేసి దాన్ని ఒక ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి కనుక స్టోర్ చేసుకున్నట్టయితే 5-6 రోజుల వరకు కూడా ఏ ఆకుకూరలైనా కూడా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చిట్కా బాగుంది, నచ్చింది అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.